అదృష్టం తలుపు తట్టేలోపు దురదృష్టం మాస్టర్ బెడ్రూమ్ లో తిష్ట వేసినట్టుగా ఉంది. కాంగ్రెస్ లో కొందరు నేతల గ్రహస్థితి చూస్తుంటే కేబినెట్ విస్తరణతో మంత్రి పదవి దక్కినోళ్లు పండగ చేసుకుంటుంటే ఆశించి భంగపడ్డ వాళ్ళలో అసంతృప్తి కనిపిస్తోంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ముగిసిందో లేదో బుజ్జగింపుల పర్వం సైతం షురు అయిపోయింది. ఇంతకీ అసంతృప్తితో ఉన్న నేతలెవరు? వాళ్లకు పార్టీ ఎలాంటి న్యాయం చేయబోతోంది? పార్టీ కోసం కష్టపడింది మేమే, మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే మా పేర్లు పక్కా అంటూ కొందరు బల్లగుద్ది మరీ చెప్పుకున్నారు. సంబరాలకు సిద్ధం కండిరా అబ్బాయిలు అంటూ తమ అనుచరులకు సిగ్నల్స్ కూడా ఇచ్చుకున్నారు. తీరా చూస్తే లిస్టులో పేర్లేదు, మంత్రి పదవి దక్కలేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో పలువురు నేతలకు నిరాశే మిగిలింది. దీంతో వాళ్లను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ అధిష్టానం. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ బుజ్జగింపుల బాధ్యత తీసుకున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలను స్వయంగా కలిసి బుజ్జగిస్తున్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో భేటీ అయిన మీనాక్షి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి తప్పక గుర్తింపు ఉంటుంది, మీ సేవలను పార్టీ గుర్తిస్తుంది, నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారామె. మీనాక్షి మాటలతో కూలైన సుదర్శన్ రెడ్డి పార్టీకి విధేయుడిగా ఉంటానన్నారు. ఇటు ప్రేమ్ సాగర్ రావు ఇంటికి కూడా మీనాక్షి నటరాజన్ వెళ్లారు. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మీనాక్షి మాటలతో ఈయన కూడా ప్రస్తుతానికి శాంతించారు. కేబినెట్ బెర్త్ దక్కకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారట. కేబినెట్ లిస్టు ప్రకటించినప్పటి నుంచి ఆయన అందుబాటులో లేరు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాల్లో పార్టీ ఉన్నా ఆయన మాత్రం అందుబాటులో లేకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతుంది. ఇక మంత్రి పదవి ఇవ్వకపోతే మామూలుగా ఉండదంటూ పార్టీకి అల్టిమేటం ఇచ్చిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన మల్రెడ్డి తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. తాజా విస్తరణలోనూ ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చోటు దక్కలేదు. ఆయా జిల్లాలోని సీనియర్ నేతలతో పాటు మరికొంతమంది నేతలు కూడా అలకబూనారట. మంత్రివర్గంలో ఇంకా 3 పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ పదవుల భర్తీ సమయంలో అదృష్టాన్ని పరీక్షించుకుందామని కొందరు భావిస్తుంటే మరికొంతమంది మాత్రం మాకేం తక్కువని పదవి ఇవ్వడం లేదంటూ పెదవి విరుస్తున్నారట.